ఈ భూమి మీద ఉన్న 12 జ్యోతిర్లింగాలు, శివస్వరూపంగా ప్రకటించిన దివ్య శక్తిపీఠాలు. మన జీవితంలో ఒక్కసారి అయినా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. స్టార్ట్ చేద్దామా? మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్. ఎన్నిసార్లు నాశనం చేసినా ప్రతిసారి మళ్లీ పునరుద్ధానమైన ఈ క్షేత్రం అచంచల భక్తికి ప్రతీక. రెండవది మన శ్రీశైలం మల్లికార్జున. ఇక్కడ శివపార్వతి కలిసి దర్శనమిస్తారు. ఇది ఒక అద్భుత దివ్య సంగమం. మూడవది మహాకాళేశ్వర్ ఉజ్జయినిలో. ఇక్కడ శివ మహాకాళ్ స్వరూపంలో కాలాన్ని కూడా ఆధీనంలో పెట్టి ఉంటాడు. నాలుగవది ఓంకారేశ్వర్. నర్మదా నది మధ్యలో ఓం ఆకారంలో ఉన్న పవిత్ర క్షేత్రం. ప్రతి ప్రాణంలో శివనాదం. ఐదవది కేదారనాథ్. హిమాలయాల మధ్యలో ఉన్న ఈ దివ్యస్థలం. ప్రతి అడుగు ఒక తపస్సు, ప్రతి శ్వాస ఒక భక్తి. ఆరవది భీమాశంకర్. అడవి మధ్యలో శివ అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించిన క్షేత్రం. ఏడవది కాశీ విశ్వనాథ్. ఇక్కడ శివ మోక్షం ప్రసాదిస్తాడు అని నమ్మకం. జనన మరణ చక్రానికి అంతం. ఎనిమిదవది త్రంబకేశ్వర్. బ్రహ్మ విష్ణు శివ ఒకే లింగంలో కలిసిన త్రిమూర్తి స్వరూపం. తొమ్మిదవది వైద్యనాథ్. శివ వైద్య స్వరూపంలో శరీరానికి మనసుకు ఆరోగ్యమిచ్చే కరుణామూర్తి. పదవది నాగేశ్వర్. భయం విషం కష్టాల నుండి రక్షిస్తూ భక్తులకు అభయహస్తమిస్తాడు. 11వది రామేశ్వరం. శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన లింగం. భక్తి మర్యాద